వృశ్చిక రాశి వారికి మే 28 బుధవారం రోజు జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా ఒక స్త్రీ ద్వారా మీ జీవితమే మలుపు తిరగబోతుంది. అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయడం వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి. ఇంకా ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి మనం రేపు జరగబోయేటువంటి పరిణామాల గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అలాగే ఒక రకంగా అదృష్టం కూడా ఈ రాశి వారికి పట్టబోతుందని చెప్పవచ్చండి. అలాగే ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారే. అయితే వీరు ఎవరు కూడా ఎవరి మాట కూడా వినరండి. వీరికి ఏది అనిపిస్తే, ఏది నచ్చితే అదే చేస్తారనమాట. ఎదుటి వ్యక్తుల సలహాలు ఇవ్వడం కానీ, లేదంటే ఎదుటి వ్యక్తుల ద్వారా ఏదైనా సహాయాన్ని తీసుకోవడం కానీ వీరికి అసలు నచ్చదనే చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరు ఎవరికైనా కానీ సహాయం చేస్తారు, కానీ ఎదుటి వ్యక్తుల ద్వారా మాత్రం సహాయాన్ని, ఎంతటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి సహాయాన్ని పొందరు. అలాగే చాలా ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఏ విషయానికి కూడా కృంగిపోకుండా, ఎన్నో బాధలు సమస్యలు ఉన్నా కూడా పైకి చెప్పుకోకుండా సంతోషంగా ఉన్నట్లుగా కనిపిస్తారు. కానీ లోపల ఉన్నటువంటి బాధను ఎవరికి కూడా కనిపించకుండా చేస్తారని మీరు పైకి నటిస్తున్నట్లు, నవ్వుతున్నట్లుగా నటిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే మనోధైర్యం, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుండి కూడా వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతల కారణంగా, వీరు చిన్నప్పటి నుండి కూడా అన్ని అనుభవాలను పొందారని చెప్పుకోవచ్చు. కష్టాల సమస్యలు, ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎలా అధిరోహించాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా చిన్నప్పటి నుంచి అన్ని కుటుంబ సమస్యలు, కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా వీరికి అలవాటైపోయి ఏ సమస్య వచ్చినా, ఏది కష్టం వచ్చినా కూడా బాధపడరండి. అలాగే తప్పకుండా వీరికి అలవాటైపోయి ఓర్పుగా, సహనంగా ఆ బాధను, కష్టాన్ని చివరి వరకు లాక్కెళ్ళి దాన్ని తగినటువంటి పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు ఇలా ఉంది, తర్వాత రోజున మన జీవితం ఏదైనా బాగుంటుందేమో, భగవంతుడు ఏదైనా ఒక మంచి అవకాశం ఇస్తాడేమో అని చెప్పి పాపం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అంతేవిధంగా ఈ రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుడి యొక్క తోడు కూడా వెన్నంటే ఉండి కాపాడుతుందో ఉందని చెప్పుకోవచ్చు. దైవ బలం అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే అన్ని రాశుల కల ఈ రాశి వారికి దైవబలం అనేది ఎక్కువగా ఉంటుంది. అన్ని రాశుల వారికి ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువగా ఈ రాశిపరంగా దైవానుగ్రహం అనేది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు చేస్తున్నటువంటి మంచి పనులు కానీ, లేదంటే వీరికి ఉన్నటువంటి కొంతమంది ఏదైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా వెంటనే కష్టం నుండి బయటపడాలనో, లేదంటే దాని నుండి ఏదైనా పారిపోవాలనో అనుకుంటూ ఆ మార్గంలో వెళ్ళి అయినా సరే కష్టాన్ని, సమస్యను తొలగించుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు అలా కాదు, ఆ సమస్యకే వీరు ఎదురు వెళ్తారు. ఏదైనా సరే అయ్యిందేదో అవుతుంది, మనకు మంచి జరిగితే మంచి, లేదంటే చెడు, ఇలా ఈ విధంగా సమస్యలను వీరు ఎదురు వెళ్తారని చెప్పుకోవచ్చు అనమాట. అయితే రేపటి రోజున వీరికి కొన్ని అనుకూలమైనటువంటి సంఘటనలు, కొన్ని ప్రతికూలమైనటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయండి. వీరి జాతక ఫలితంగా తప్పకుండా రేపటి రోజున మీరు మీ యొక్క జాతక ఫలితాల యొక్క ఆధారంగా ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలు తప్పకుండా తెలుసుకోండి. ఇక రేపటి రోజున విద్యార్థులకు, అలాగే రాజకీయ పరంగా ఎవరికైనా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు రావడం లేదు, సరిగ్గా శాలరీ పెరగడం లేదు, ఇంకా ఏదైనా కానీ మంచి అవకాశం వస్తే బాగుండు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి అవకాశం అనేది మీకోసం వెతుక్కుంటూ రాబోతుందన్నమాట. అది కూడా రేపటి రోజున ఒక మంచి శుభవార్తన, ఎవరి ద్వారా, ఒక స్త్రీ వలన మీరు మంచి శుభవార్తను మీరైతే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఆ స్త్రీ వలన మీ జీవితం కూడా పూర్తిగా మారిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలైనా కావచ్చు, లేదంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలైనా కావచ్చు, లేదంటే ఒక బిజినెస్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేదంటే ఒక కొత్త మార్గాన్ని చూపించేటువంటి అవకాశం కావచ్చు. కాబట్టి మార్పులన్నీ కూడా జాగ్రత్తగా, సమర్థవంతంగా మీరు ఆసరాగా అది ఏదో ఒక అవకాశం వచ్చిందని చెప్పి ఆ యొక్క వ్యక్తి ద్వారా మీరు తీసుకున్నటువంటి సలహా వలన మంచిగా మీరైతే మీ జీవితం అనేది రేపటి రోజున ఇంకాస్త మంచిగా జీవితం బాటగా అని మీరైతే సాగించబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. చాలా రోజుల నుండి మీకు ఉన్నటువంటి కళలు, కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేరబోతున్నాయండి. శాలరీ కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఉద్యోగాలు చేసేవారికి ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది. ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా అంతా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం ఆలోచించిన అవసరం లేదనమాట. అలాగే మీ యొక్క సహోద్యోగులతో ఉన్నటువంటి గొడవలు, అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక వారు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారండి. దేని గురించి కూడా మీరు ఆలోచించిన అవసరం లేదు. అలాగే ఇక ఈ రాశి వారికి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరీర్ పరంగా కూడా
అంతా కూడా అనుకూలతగా ఉంటుంది, బాగా కనిపిస్తుంది. కెరీర్ పరంగా మీరు ఏ విధంగా అయితే బాగా మారాలని చెప్పి మీరు కోరుకుంటున్నారో అదేవిధంగా మీ జీవితం కూడా మారబోతుంది. ఇక కెరీర్ పరంగా మీరు అన్ని విధాలుగా ఎన్నో విజయాలు కూడా సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు. గ్రహస్థితి అనేది కూడా మీకు అనుకూలంగా ఉందండి. రేపటి రోజున కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏమాత్రం ఆలోచించిన అవసరం లేదనమాట. అన్ని విధాలుగా మీకు అదృష్టమే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు అనుకునేటువంటి జీవితాన్ని ముందు ముందు రోజుల్లో చూస్తారండి. ఈ రాశి వారు ఎంతో కాలం నుండి ఏవైతే పనులు మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేదంటే వివిధ కారణాల వలన మీరు అంటే ఏదైనా కానీ ఒక పనిని అంటే ఆల్మోస్ట్ అనుకొని ఒక పూర్తిగా అయిపోతుందనే లోపు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక రేపటి రోజున మీకు ఒక ఆటంకం కూడా మీ పనిలో అసలు కనిపించదు. ఆ ఆటంకాలు ఏమీ లేకపోవడం వలన మీరు అనుకున్నటువంటి ఆ పక్కన పెట్టేసినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనిని సమర్థవంతంగా మీరైతే చక్కగా సక్సెస్ఫుల్గా చేస్తారు. అలా మీకు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు బంధుమిత్రులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, శ్రేయోభిలాషులతో కావచ్చు, ఇలా సమయాన్ని అయితే వారి కోసం చాలాసేపు కేటాయిస్తారు. చాలా ఆనందంగా వారితోటి సమయాన్ని అయితే గడుపుతారని చెప్పుకోవచ్చు. చాలా కష్టాలు, బాధలు రేపటి రోజున మీకు ఏవి కూడా కనిపించవు. చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీ చేతి నిండా డబ్బు కూడా ఉంటుంది. అలాగే ముందు ముందు రోజుల్లో మీకు ఇంకా అష్టైశ్వర్యాలు కూడా తప్పకుండా సిద్ధించేటువంటి యోగం కూడా కనిపిస్తుంది. కాబట్టి దేని గురించి కూడా మీరు అతిగా ఆలోచించకండి. మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని మాత్రం మీరు అసలు విడిచిపెట్టుకోకండి. కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇక ఈ రాశి వారికి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగా సంపాదిస్తారు. డబ్బుకైతే ఎటువంటి లోటు అనేది అసలు కనిపించడం లేదు. ఆకస్మిక లాభం అనేది మీకు చాలా బాగా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండా డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా ఏంటంటే మీరు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజులు ఈ కింది స్థాయిలో ఉన్నవారు ఒక్కసారి ఇంత బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చాలామంది ఆశ్చర్యపోతారన్నమాట చూసి. గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసినటువంటి కొంతమంది వ్యక్తులు మీకు మరలా మీ జీవితంలోకి వచ్చి మీ దగ్గరకు వచ్చి సలహాలు తీసుకోవడం కానీ, మీరేం చేస్తున్నారు అసలు ఎలా సాధ్యం అనేది సలహాలన్నీ కూడా మిమ్మల్ని అడిగి తీసుకుంటారు. ఇలా అన్ని విధాలుగా కూడా మీకైతే మంచి ఫలితాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయండి. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. నిజానికి చెప్పుకోవాలంటే ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని ఆలోచన లేకుండా, అంటే ఏదైనా ఒక స్టెప్ అనేది తీసుకోరండి. కాబట్టి ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట. ఏదైనా పని చేసుకున్నప్పుడు అంతే ఆలోచనతో లేకుండా ఏ పని కూడా అసలు చేయరనమాట. ఇలా 1-2 సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. అసలు మనం ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే మన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించి మరి ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరి తొందరపాటు నిర్ణయాలు అనేటివి అసలు తీసుకోరు. అలాగే ఒకరి నుండి సలహాలు తీసుకోవడం కూడా వీరికి అసలు నచ్చదని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరు ఎప్పుడు కూడా ఎప్పుడైనా కానీ ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు. కాబట్టి వీరు ఇప్పుడే కాదండి, అంటే దైవానుగ్రహం కూడా వీరికి చాలా అనుకున్నటువంటి పనులన్నీ సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందబోతున్నారండి. ఆలోచన లేకుండా ఏ పని చేయరు. కాబట్టి మీరు అన్నింటిలో కూడా విజయం అనేది మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. ఇక మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదనమాట. ఎందుకంటే గతంలో కొంతమంది జరిగినటువంటి విషయాలు మీకు బాగా అనుభవంలోకి వచ్చి ఉంటాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులను ఇట్టే నమ్మేసి మీరు కొంచెం అతిగా మాట్లాడడం, అతిగా అన్ని విషయాలను షేర్ చేసుకోవడం ఇలాంటివి చేయకండి. కొంతమంది మీరు చెప్పేటువంటి మాటలు విన్నట్టే వింటారు, కానీ మీ వెనక ఏదో ఒకటి నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారనమాట. ఎగతాళి చేస్తారు. ఇలాంటి ఫీలింగ్స్ ఇలా అంటే ఏదైనా అంటే మీ మనసులోనూ ఉన్నటువంటి ఏదైనా కానీ రేపటి రోజున అంటే ఆ వ్యక్తులను మాత్రమే మీరు షేర్ చేసుకోకండి. అలాంటి వారిని కుటుంబానికి సంబంధించినటువంటి కానీ, బిజినెస్కు సంబంధించినటువంటి కానీ అసలు షేర్ చేసుకోకండి. ఇలా మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే ఒక విషయంలో కూడా మీకు మంచి జరుగుతుందన్నమాట. ఇక మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని చెప్పుకోవాలి. ఇలా ఒక స్త్రీ అంశానికి వస్తే కనుక మరింతగా ఆ స్త్రీ వలన మీకు ఆ స్త్రీ పట్ల ఆ స్త్రీ వలన అనేది కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు, లేదంటే మీ పనిచేసే చోట ఇలా ఎవరైనా కానీ ఆమె ద్వారా ఒక మంచి సలహా అనేది మీరు పాటించడం వలన మీ జీవితంలో మంచిగా మీరు ఉన్నత శిఖరాలకైతే అధిరోహించబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ స్త్రీ ప్రవేశం వలన జీవితాన్ని మారబోతుందని చెప్పుకోవాలి. ఇలా ఒకటికి ప్రేమగా లేదంటే దాంపత్యంగా ఇలా ఏదో ఒక రిలేషన్షిప్లో ఉన్నవారైతే జీవిత భాగస్వామి కావచ్చు, ఇలా ఎవరైనా కానీ మీకు ఒక మంచి సలహా అయితే తప్పకుండా ఇవ్వబోతున్నారండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వారికి అన్ని విధాలుగా రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు తప్పకుండా అంటే ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి తప్పకుండా మీరు శివారాధన తప్పకుండా చేసుకోండి. అలాగే శివుడికి అభిషేకం చేయడం కానీ, అలాగే పసుపు రంగు అరటి పండ్లు తప్పకుండా గోమాతకు తినిపించడం, గోమాతను ఎప్పుడు కూడా పూజిస్తూ ఉండండి.
తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.